కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పనులకు మోక్షం కలిగిందని బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా దర్బోజ్గూడ గ్రామంలో డీకే అరుణ విస్తృతంగా పర్యటించారు. మునుగోడుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి ఎంతో బహిరంగ సభలో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ సీబీఐని చూసి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. సీబీఐకి గతంలో ఇచ్చిన సమ్మతిని ఎందుకు ఉపసంహరించుకున్నారని, ఆగస్టులో విడుదల చేసిన జీవోను ఇప్పటిదాకా రహస్యంగా ఎందుకు ఉంచాల్సి వచ్చిందని నిలదీశారు. రాష్ట్రాన్ని దోచుకుంటే, పేదల భూములను ధరణి పేరుతో కబ్జా చేయకుంటే కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ అంటే అంత ఉలికిపాటు ఎందుకని డీకే అరుణ అన్నారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యమంత్రి చేసే ప్రయత్నాలు ఇకపై సాగవని తెలిపారు. జరగలేదంటే మునుగోడులో మా ఎంబడి తిరగమనండి, అభివృద్ధి చేసినా లేదో తెలుస్తుంది. మునుగోడులో రమ్మనండి, ఏ ఊరికి వస్తాడో రమ్మనండి, ఆ ఊరికి వెళ్దాం, ఆ ఊర్లో పోయి చూద్దాం అభివృద్ధి ఎక్కడ చేసిండు, ఏం చేసిండు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిండు, పిల్లలకి ఎంతమందికి నిరుద్యోగ వృత్తి ఇచ్చిండు, ఏ ఊర్లలో ఎన్నెన్ని ఇండ్లు కట్టించిండు చూపిమనండి. వచ్చి ఆయన గొర్రెలు సంవత్సరానికి 2 దఫాలు గొర్రెలు ఇస్తామంటుండు, ఎన్ని దఫాలు గొర్రెలు ఇచ్చిండో వచ్చి అడగమనండి. ఇక్కడ ఈ గ్రామాలలో పెద్ద అంటే బక్వాస్ మాటలు మాట్లాడడం, బట్టబాజు మాటలు మాట్లాడడం, అబద్ధాలు చెప్పడం, ఒక టీఆర్ఎస్ పార్టీ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికార అహంకారంతో మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప ఏ గ్రామానికి వెళ్ళినా ఒక్కటనే కనిపించిందా? 2 బెడ్రూమ్ ఇల్లు ఏ ఊళ్ళోనైనా కనిపించిందా? వాళ్ళ కళ్ళకు గుడిసెలు కనిపిస్తలేవా? వాళ్ళ కనుకలకు గుంతలు పడినటువంటి రోడ్లు కనిపిస్తలేవా? ఈ ఆసుపత్రులు ఎట్లా ఉన్నాయి ఊళ్ళలో?